హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 31తో ముగుస్తున్న ఫేమ్ 2 పథకం స్థానంలో ఈ మొబైలిటీ ప్రమోషన్ స్కీమ్ విద్యుత్ వాహనాల కోసం 500 కోట్లతో కేంద్రం కొత్త పథకం. ఏప్రిల్ 1 నుంచి జూలై చివరి వరకు కొనే వాహనాలకు వర్తింపు. 2 వీలర్లకు 25,000, 3 వీలర్లకు 50,000 వరకు ప్రయోజనం. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఈవీ విధి విధానాలు. సో ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్. ఈ నెలాఖరుతో ఫేమ్ 2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి 500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్ 2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి 2 వీలర్లకు కిలోవాట్కు 10,000 చొప్పున గరిష్టంగా 25,000, 3 వీలర్కు 50,000 వరకు ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పథకాన్ని 2019లో తీసుకొచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తుంది. గతేడాది మే 15% నుంచి 40% వరకు సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15% కానీ లేదా కిలోవాట్ హవర్కు 10,000 కానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న 3 ఏళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నాయని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది. మన రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధి విధానాలను రూపొందించింది. అవి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు బేష్ అని ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రౌండప్ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30% ఈవీ కార్లు, 80% ఈవీ 2 వీలర్లు, 70% ఈవీ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న 4 రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది. 2030 నాటికి మొత్తం పెట్రోలు, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్కు వివిధ వాహనాల ద్వారా సహకరిస్తూ ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65,000 విద్యుత్ వాహనాలు ఉన్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అభిప్రాయపడింది. 2030 నాటికి దాదాపు 10 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్ల యూనిట్ విద్యుత్ అవసరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తుంది. 1,00,000 మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.